ప్రపంచం అంతా వాడబడ్డ గొప్ప దైవజనుడు భగత్ సింగ్ గారు తన స్నేహితుడి కొరకు ప్రార్థించాడంట, తన యొక్క రక్షణ కొరకు మారాలని. కానీ ఆ స్నేహితుడు రక్షించబడకుండా చనిపోయాడు. దేవుని తెలుసుకోకుండానే ఆ స్నేహితుడు చనిపోయాడు. చనిపోయినప్పుడు మరి ఈ భగత్ సింగ్ గారు ప్రార్థించాలంటే ఏమని, ప్రభా నా స్నేహితుడయ్యా అంటారు, నా ముఖం చూసి ఒక్కసారి విడిచిపెట్టి, నా ముఖం చూసి విని ఏమనబాకు అంటారు కదా. అట్లా ఈ యొక్క దైవజనుడు ఏమన్నా అంటే, ప్రభా నా స్నేహితుడయ్యా, నరకం పోటు నాకు ఇష్టం లేదయ్యా, నన్ను బట్టి పరలోకం తీసుకెళ్ళయ్యా అని చెప్పి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థిస్తూ ఉంటే, దేవుడిని అంట, నీ ప్రార్థన నేను విన్నాను, నీ స్నేహితుడిని నరకంలోనేమి వెయ్యను, కావాలంటే నువ్వే చూడు, దేవదూతలు ఎక్కడ తీసుకొస్తున్నారు నువ్వే చూడని చెప్పి దేవుడు తన దర్శనం చూపించాయంట. ఆ దర్శనంలో దేవదూతలు తన స్నేహితుడిని పరలోకానికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళినప్పుడు పరలోకంలో ఎంతో మహిమ, ఎంతో తేజస్సు, 1000 సూర్యుని వెలుగుల కంటే అసలు ఆ వెలుగును పోల్చలేము, అంత వెలుతురుతో నింపబడి ఉంది ఆ పరలోకం. ఆ స్నేహితుడు ఆ పరలోకం అడుగు పెట్టగానే ఆ మహిమ తట్టుకోలేక, ఆ వెలుగును చూడలేక వెనక్కి పరిగెత్తుతూ వెళ్ళిపోయినంట. వెనక్కిపోయి ఎక్కడ పోయి పడ్డాడంటే, పోయి నరకంలో పడ్డాడంట. దేవుణ్ణి అంట, చూసావు నీ స్నేహితుడిని నరకంలో వేయలేదు, నీ స్నేహితుడు పోయి నరకంలో పడ్డాడంట. చూడు, ఎందుకు భూమి మీద తనకు దేవుడు అంటే తెలియదు కాబట్టి, దేవుని సన్నిధిలో గడిపేది తనకు రాదు కాబట్టి పరలోకములో ఉండలేకపోయాడు. ఇక్కడ నువ్వు ఎంత దేవునితో గడుపుతావో, నువ్వు పరలోకంలో అంత దేవునికి దగ్గరగా ఉండగలుగుతావు. ఇక్కడ నువ్వు దేవుని కొరకు ఎంత ప్రయాసపడతావో, ఆ పరలోకంలో నువ్వు అంతగా హెచ్చించబడతావు, అంతగా కనపరచబడతావు.